పెళ్లైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు. అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ. ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులొచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు. అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతా అని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె జల్లుమంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప, పొరపాటైపోయింది. వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. పుత్రాయ పుత్రలాభాయ మదగజ వాహనాయ మహాశాస్త్రే నమః. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయ. ఇదిగో పంతులు గారు, నేను ఊరెళ్తున్నాను. రోజు పూజ చేస్తూ ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఊరెళ్తున్నానమ్మా? మన ఊరికేరా. అక్కడ మా తమ్ముడు లేడు, మీ మిలిటరీ తాతయ్య. అతన్ని తీసుకొస్తాను. అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హారతి తీసుకోండి అమ్మా. సైలెన్స్ చిల్డ్రన్. ఈ రోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్ లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్. వరల్డ్ ఫేమస్. ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్. గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ రెండు పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు. నేల కూలిపోయాయి. అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్ ఏడ్చాయి. ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ రెండు పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్ లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది. రెక్కలింకా ఆరకపోయినా, ఆకాశం అనుభవం లేకపోయినా, ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పుల్లన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి. స్ప్రింకిల్ వాటర్ లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్. ఏమే భవానీ, కథలో ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా, అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే. కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా. పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం. అమ్మా నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. సరే, మరి డబ్బులు బ్యాంక్ బద్దలు కొడదాం. కిడ్డీ బ్యాంక్ 50, 20, 10, 5, 750. ఇందులో మొత్తం 750 రూపాయలున్నాయి. మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి? 7. ఒక్కొక్క తీర్థానికి 100 రూపాయలు చొప్పున ఖర్చైనా మొత్తం 700 అవుతుంది. ఇంకా మనకి 50 రూపాయలు మిగులుతాయి. టూర్ బడ్జెట్ ఓకే. హైదరాబాద్ టు కాణిపాకం, తిరుపతి. మా నాన్న పడుకున్నారు. ఓకే, మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా? ఏమో, అమ్మకి తెలుసు. త్వరగా సర్దే, త్వరగా. చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ఇదిగో, ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను. రే, నోట్స్ కూడా తీసుకెళ్దాం రా. దారిలో హోంవర్క్ చేసుకోవచ్చు. అబ్బా, ముందు ముడుపులు తీసుకోవే. అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియానా జోన్స్ స్టార్ట్ చేద్దాం. కమాన్.
నాకు మనవర్తి వద్దు ఏమీ వద్దు. నాకు అయితే వెంటనే విడాకులు కావాలి. ఈ ఇంట్లో ఉండలేను. కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా. అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది. డిసైడ్ అయిపోద్దండి. రేపు 10 o'clock కోర్టు ఓపెన్ చేస్తారు. 10:05 నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దరదలాడించేస్తాను. 12 గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. విడాకులు ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 2 రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి. ఏమయ్యారు? ఏరి పిల్లలేరి ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? వేర్ ఆర్ మై కిడ్స్? అది ఏది? అది మీ అమ్మగారు వాళ్ళు మిలిటరీ తమ ఇంటికి వెళ్ళారు కదండి. పిల్లల్ని ఆవిడతో తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళి ఉంటారా? తీసుకెళ్లారా? తీసుకెళ్లారండి. అవునండి, తీసుకెళ్ళాం. మేము చూసామండి. ఈ ముసలాడు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో. చాదాస్తాం. చూడండి, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్. అందుకే ఈ ట్రోఫీ మీ ఇంట్లో అందచేయమని ప్రిన్సిపల్ గారు మమ్మల్ని పంపించారు. టేక్ ఇట్ సార్. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? విడాకులు గొడవనా? నాకు ఇవ్వండి, నేను అందజేస్తాను. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాభమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్సన్వన్నోధవిస్సీద సాధనం. ఒరే, కాణిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో. అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు? అవును, ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తున్నెలా కాపాడతాడు? మానవ జాతి యుగధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు. మనకిష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు. అయితే నేను లాలీపాప్స్ మానేస్తా, నేను టీవీ చూడడం మానేస్తా, నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా, నేను బర్త్డే మానేస్తా, మరి పాప్కార్న్ అది మానేస్తా. ఏమండి, మా అమ్మా నాన్న కేసు రేపే వాయిదా. విడాకులు ఇస్తే విడిపోతారు. అందుకే ముడుపులు తెచ్చాము. ఈ ముడుపు వినాయకుడికిచ్చి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు. ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కలివైపరీత్యం. ఈ కలియుగం నాదే. ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు. ఈ యుగ జలమకి నేనే ఏలిక, నానో కర్త. ఆ దేవుళ్ళు కూడా నన్నే చెయ్యలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు. వల్ల కాదు, వాళ్ళ కాదు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి, నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది. ఏ రోజై అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది. అంతవరకు ఈ కష్టాలు తప్పవు. మా కాన్వెంట్ లో తెలుగు చెప్పటం లేదు, మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. అది కలిమహిమే. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా? మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరు దేవుళ్లకు పంచింది. ఆది గణపతికి తొలిముడు పందింది కదా, ఆయన వంతు ఆయన చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. మూషిక, ముడుపు అందింది, బయలుదేరు. సరే గానీ రేపొద్దున కోర్టులో విడాకులు కన్ఫర్మా లేదా? నేచురల్ కెలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను చంపకరా బాబరే. ఏంటి అటార్చావు? నేను కాదు అది పులి. సింహము. పులిరా? సింహము. పందికొచ్చింది. కాదురా పిల్లరా.
అయిపోయిందిరా. ఇంక నువ్వు కోర్టులో నిలబడే వాదిస్తావు పడుకునే. హలో, నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్నండి. ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోయే కేసు ఉంది కదండి, ఏమైందండి? అదండి మరండి మొన్న లాయర్ గారిని ఎలక తమిరితేనండి జారిపడి ఆయన కాలు ఇరిపోయిందండి. మరేమో విడాకులు వాయిదా పడిపోయినండి. వాయిదా ఏ అరుపులేంటి? ఏమండి, మీ ఇద్దరం తిరుపతికి వెళ్ళడానికి బస్ టికెట్ ఎంత అవుతుందండి? ఇద్దరికి 10 రూపాయలు అవుతాయి కదండి. 200 అవుద్ది. ఆ?